హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్త రోల్లో ఫస్ట్ టొమాటో పచ్చడి చేస్తున్నానండి. టొమాటో పచ్చడి అంటే నాకు, మా ఇంట్లో వాళ్ళందరికీ చాలా ఇష్టం. ఫస్టు పావు కేజీ టమాటాలు, ఒక 7, 8 మీడియం కారం కల పచ్చిమిర్చి తీసుకున్నానండి. మిర్చి, జీలకర్ర వేసి వేయించుకున్నాను నూనెలో. టమాటా కూడా నూనె వేసి మెత్తగా మగ్గించుకున్నానండి. వేగిన మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఒక 5, 6 వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని దంచుకున్నానండి. తొందరగా మెదిగింది. కొత్త రోలు కదా! తొందరగా మెదిగిందనమాట. చిన్నగా దంచాను. ఏమన్నా చింది కళ్ళల్లో పడుతుందేమో అని పిల్లల దగ్గరుండి చూస్తున్నారు అలాగా. చిన్నగా దంచుకున్నాను. మెత్తగా మెదిగిన తర్వాత మగ్గించుకున్న టమాటాలు కొంచెం చల్లార్చుకున్నాను. చల్లార్చి ఇది మెదగగానే టమాటాలు కూడా వేసుకొని శుభ్రంగా రుబ్బానండి. తొందరగా మెదిగిపోయింది పచ్చడి. ఎప్పుడెప్పుడు అవుతుందా టేస్ట్ చేద్దామనని చూస్తున్నారు మా పిల్లలు. అంటే ఇంతకుముందు 2 సంవత్సరాల ముందు రోట్లోనే పచ్చడి చేసేదాన్ని. కొంచెం మార్చిన తర్వాత పెద్ద రోలు అయిపోయిందది. దాంట్లో పచ్చడి చేయడానికి కుదరడం లేదు. బయటుంది ఆ రోలు. అందుకని ఈ రోలు తీసుకున్న తర్వాత మొదటిసారి టమాటా పచ్చడి చేస్తున్నాను. చెప్తుంటే నాకు నోట్లో నీళ్ళొచ్చేస్తున్నాయి. టమాటా పచ్చడి మెదిగిన తర్వాత కొంచెం కొత్తిమీర, నేను ఏ పచ్చడిలో అయినా కొత్తిమీర వేస్తానండి. కొత్తిమీర వేస్తే చాలా బావుంటుంది. రుచి, ఆరోగ్యం కూడా కదా! అందుకని నేను కొత్తిమీర కూడా వేసుకొని ఇలా దంచుకున్నాననమాట. మెత్తగా మెదిగిందాక కొత్తిమీర మరీ మెత్తగా మెదగాల్సిన అవసరం ఏం లేదండి. కొంచెం ఆకులుగా, పలుకులుగా పంటికి తగులుతుంటే రుచిగా ఉంటుంది. ఉప్పు సరిపోయిందో లేదా అని చూసుకొని ఇంకొంచెం ఉప్పు కూడా వేసుకున్నానండి. ఎందుకంటే ఉప్పు అంటుందంట కదా! అన్నేసి చూడు, నన్నేసి చూడని. ఎన్నేసినా ఉప్పు సరిపోకపోతే ఆ రుచి తెలీదు మనకి. అలా మెత్తగా మెదిగిన తర్వాత పచ్చడి కొంచెం పక్కకు తీసేసుకున్నాను. చుట్టుపక్కలకి వెల్లుల్లిపాయ పొట్టు తీసి ఇలా దంచాను. ఎందుకంటే చిన్నప్పుడు మా అమ్మ అలా దంచడం నాకు బాగా గుర్తుంది. పచ్చడి పక్కకు లాగేసి వెల్లుల్లిపాయ అలా దంచేసి మళ్ళీ పచ్చడి మధ్యలోకి అనేసి రోట్లో మళ్ళీ ఓ 2, 3 సార్లు అలా నూరుతుంది. నూరిన తర్వాత ఇలా తీసి నూరి అలాగే గిన్నెలో తీసేది. నాకది గుర్తుంది బాగా. నేను కూడా అలాగే చేశాను మా అమ్మ చేసినట్టు. తీసి గిన్నెలోకి తీసి వేడి వేడి అన్నంలో వేసుకున్నామండి. చాలా అంటే చాలా బావుంది. రోటి పచ్చడి కదా! ఇప్పుడు మిక్సీలు, గ్రైండర్లు అలవాటైపోయి వాటిలో వేసుకుంటుంటే పెద్దగా రుచి తెలియడం లేదు. చిన్నప్పుడు అమ్మమ్మలు, నానమ్మలు, అమ్మలు ఇలా చేసి పెట్టారు కదా! మనందరికీ. ఇప్పుడు మళ్ళీ పాతకాలం పద్ధతులు ఫాలో అవుతున్నారు చాలామంది. పచ్చడైతే చాలా రుచిగా వచ్చిందండి. మీకు కూడా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మా ఛానల్‌ని దుర్గా ఫుడ్స్. థ్యాంక్ యూ.